హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు పులిహోర చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యము 3 గ్లాసులు, ఎండుమిర్చి, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఇంగువ 1/2 స్పూన్, చింతపండు నిమ్మకాయ అంత, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, నూనె, నెయ్యి, పల్లీలు. కళాయి పెట్టుకొని శనగపప్పు వేసి మినప్పప్పు వేసుకొని మెంతులు వేయించుకోవాలండి. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, పల్లీలు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, పసుపు బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇంకా వేయించాలండి. చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా బాగా కదపాలి. దాంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే మంచి రుచి వస్తుందండి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. దానిలో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి రుచి వస్తుంది. అమ్మవారికి నెయ్యి కూడా వేసినట్టు అవుతుంది. దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇంక ఈ పులిహోర రెడీ అయిపోయింది. దాంట్లోని పల్లీ పొడి వేసుకుంటే మంచి రుచి వస్తుందండి. ఈ పల్లీ పొడి అక్కర్లేదు, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి. చాలా రుచికరంగా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైంది పులిహోర. పులిహోర రెడీ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.